నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో మహిళల భద్రత కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్. నగరంలో హిడెన్ కెమెరాల నివారణకు అడ్వైజరీ. కాంగ్రెస్ పాలనలో నల్గొండకు పైసా పని చేయలేదన్న జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్న. భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య యత్నం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో దారుణం. అసోంలోని 100కు పైగా గ్రామాలను ముంచెత్తిన వరద. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి జంతువులు మృత్యువాత. దాడులు నిలిపివేతకు అమెరికా, ఇరాన్ అంగీకారం. హర్ముజ్ జలసంధిపై ఖతార్లో చర్చలకు అవకాశం. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తేలిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్లు దాడులను నిలిపివేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. 2-3 రోజుల పాటు తీవ్రస్థాయికి చేరిన సైనిక ఉద్రిక్తతల కారణంగా శాంతి ఒప్పందంపై నీడలు కమ్ముకున్న వేళ ఖతార్లో చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. హర్ముజ్ జలసంధిపై సాంకేతిక చర్చలు కొనసాగుతున్న తరుణంలో సైనిక దాడులను నిలిపివేసేందుకు వాషింగ్టన్, టెహ్రాన్లు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 4 నెలలుగా కొనసాగిన ఘర్షణకు ముగింపు పలుకుతూ ఇటీవల అమెరికా, ఇరాన్లు మధ్యంతర ఒప్పందం చేసుకున్న 10 రోజులకే హర్ముజ్ అంశంపై ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో శాంతి ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి చర్చల్లో భాగంగా మొదటి సమావేశాన్ని స్విట్జర్లాండ్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వారాంతంలో ఇరు దేశాల మధ్య సైనిక దాడులు జరిగిన నేపథ్యంలో చర్చల వేదికను దోహాకు మార్చారు. చర్చల అజెండాను హర్ముజ్ జలసంధి వివాద పరిష్కారానికే పరిమితం చేశారు. అయితే ఈ చర్చలకు సంబంధించి శ్వేతసౌధం ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా భూగర్భ స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ సొరంగ మార్గం 200 మీటర్లకు పైగా పొడవు, 25 మీటర్లకు పైగా లోతు ఉందని తెలిపింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఐడిఎఫ్ ఒక పోస్టు పెట్టింది. ఇది దక్షిణ లెబనాన్లోని భద్రతా ప్రాంతం పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. ఇరాన్ అందించిన సాంకేతికత నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ భూగర్భ సొరంగాన్ని నిర్మించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. దాని లోపల వందలాది ఆయుధాలతో పాటు ఇజ్రాయెల్ పైకి గురిపెట్టే ఉన్న 4 ప్రయోగ కేంద్రాలను గుర్తించారు. దక్షిణ లెబనాన్లోని డీర్ సిరియన్ ప్రాంతంలోని ఒక భవనంలో గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ డేవిడ్ హజుట్ మృతికి కారణమైన హెజ్బొల్లా ఫైటర్ను కూడా మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ తెలిపింది. గాలింపు చర్యల అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోని ఓ భవనంలో హెజ్బొల్లా సభ్యుడిని గుర్తించి హతమార్చినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. హెజ్బొల్లాకు చెందిన భూగర్భ స్థావరాన్ని ఐడిఎఫ్ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వేర్వేరు ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని కొలరాడో, ఉటా సరిహద్దులో చెలరేగిన కార్చిచ్చులు అంతకంతకు విస్తరిస్తున్నాయి. ఇప్పటి వరకు 3 అగ్నిమాపక సిబ్బంది మృతి చెందగా 2 గాయపడినట్లు అధికారులు తెలిపారు. సుమారు 114 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. బలమైన గాలుల ధాటికి వేగంగా విస్తరిస్తున్న మంటల నుంచి దట్టమైన బూడిద రంగు పొగలు లేస్తున్నాయి. సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎండలతో పాటు గాలుల తీవ్రత కారణంగా ఉటా, అరిజోనా తదితర ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. నైరుతి ఉటాలోని అతిపెద్ద కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. మంటలు వ్యాపించడానికి కారణమయ్యే చెట్లను, పొదలను తొలగిస్తున్నారు. ఎత్తైన కొండలు, ఏటవాలు ప్రాంతాలు కావడంతో మంటలు ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారినట్లు అధికారులు తెలిపారు. ఉటా, కొలరాడోలో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికా జాతీయ హాలిడే అయిన జూలై 4 వరకు బాణాసంచా కాల్పులపై నిషేధం విధించారు. కాలిఫోర్నియా నుంచి అరిజోనా, న్యూ మెక్సికో వరకు పశ్చిమ ప్రాంతమంతా రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రాన్స్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్కై డ్రైవర్స్తో వెళ్తున్న ఓ చిన్న విమానం కుప్పకూలి పైలట్ సహా విమానంలోని మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఫ్రాన్స్లోని టామ్లెన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. నాన్సీ ఎస్సీ విమానాశ్రయం నుంచి స్కై డ్రైవింగ్ కోసం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం రన్వేకు 300 మీటర్ల దూరంలో కుప్పకూలింది. మృతుల్లో 5 పారాచూట్ ఇన్స్ట్రక్టర్లు, 5 కొత్తగా స్కై డ్రైవింగ్ నేర్చుకునేవారు ఉన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ వెల్లడించారు. బాధిత కుటుంబాలు చూస్తుండగానే విమానం అమాంతం నేలకూరడం అత్యంత కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కళ్ళెదుటే ఆత్మీయులు విగత జీవులుగా మారడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు వడగాలులతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అసాధారణ వేడి కారణంగా ఫ్రాన్స్లో గత వారం రోజుల్లో 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ ప్రకటించింది. ఇవి ప్రతిరోజు నమోదయ్యే సాధారణ మరణాలకు అదనమని వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం యూరప్ అని WHO తెలిపింది. ఆయా దేశాల పౌరులను రక్షించుకోవడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు అధిక వేడితో జర్మనీలో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అసోంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అరుణాచల్ సరిహద్దుల్లో అసోంకు చెందిన 100కు పైగా గ్రామాలు నీట మునిగాయి. పొలాలు, ఇళ్లు, రోడ్లతో పాటు ఇతర ఆస్తుల జలమయమయ్యాయి. వరద ప్రవాహంలో జంతువులు కొట్టుకుపోయి చనిపోయినట్లు సమాచారం. బాహిర్ చిలే, బాహిర్ జోనై గ్రామ పంచాయతీలు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాహిర్ చిలే పంచాయతీ పరిధిలోని సుమారు 40 గ్రామాలు, బాహిర్ జోనై పంచాయతీ పరిధిలోని 60కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడారు. వరదల తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో రెండుగా చీలిపోయిన టీఎంసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు ఇవాళ అసెంబ్లీ వేదిక కానుంది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారి, ప్రతిపక్ష నేత, ఇతర సీనియర్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కల్పించినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రమే కాకుండా టీఎంసీలోని 2 వర్గాల మధ్య పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వర్గంతో పాటు ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి ఈ బిల్లు సవాలుగా నిలవనుంది. ఇరు వర్గాలు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ వేర్వేరు వ్యూహాలతో భిన్నమైన వాదనలను వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాలకు ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ సర్కార్ భావిస్తోంది. వ్యక్తిగత చట్టాల స్థానంలో ఒకే విధమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లు దోహదం చేయనుంది. హైదరాబాద్ వీబీఐటీ క్యాంపస్లో విద్యార్థులతో కాన్క్లేవ్కు నితిన్ నవీన్ హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ऐसे कई सारे विकल्प हैं हमारे पास करियर चूज करने के, लेकिन राजनीति कभी हमें ऐसा विकल्प नहीं मिला है कि हम राजनीति में एंटर हो। भारत की बेटी मैं भी बनना चाहती हूँ सर, इसलिए ये सवाल आपसे। तुम भारत की बेटी हो और भारत की पहचान बनोगी, ठीक है? बेटी तो तुम हो। मैं बहन के उस सवाल से, अभी प्रधानमंत्री जी ने कहा, मैं खुद की बात भी थोड़ा बता रहा हूं। मैं जब राजनीति में नहीं आया तो मुझे लगता था कि यूथ अगर पॉलिटिक्स में आएगा तो फिर यूथ अगर सफल नहीं होगा तो क्या करेगा। एक सवाल हर यूथ के दिमाग में होता है। सफलता को किसी एक पैमाने से जोड़ते हैं। इंजीनियर बन गए तो सफल हो गए, डॉक्टर बन गए तो सफल हो गए। हम सबकी सोच है, हम जब स्कूल कॉलेज में होते हैं तो हम इसी सोच से आगे बढ़ते हैं कि अगर सफलता पानी है तो मुझे पिताजी ने कहा है कि डॉक्टर बन जाओ तो सफल हो जाओगे। कभी कोई को लगता है कि नहीं, मेरे दोस्त ने कहा है कि तुम इंजीनियर बने हो, मुझे भी इंजीनियर बनना है तो सफल हो जाओगे। कई बार इस सोच से हम आगे बढ़ते हैं और राजनीति में वो सफलता का मापदंड जब हम देखते हैं तो हमको आपको डर लगता है कि राजनीति किस आयाम पर जाएगी। पर मैं मानता हूं कि अगर मैं नहीं आता तो हो सकता है मैं भी उस सोच के साथ ही बड़ा हो जाता। मैं ये मानता हूं कि मैं एक्सीडेंटल पॉलिटिक्स में आया, इसलिए मैं ये नहीं कहता कि सब लोग वही स्थिति में आते हैं। लेकिन एक बात जो बहन ने कहा, राजनीति अब बदल गया है। निश्चित रूप से हम ये कह सकते हैं कि हम राजनीति को आने के लिए हमें राजनीति पर डिपेंडेंट होकर राजनीति नहीं करना है, राजनीति में इंडिपेंडेंट होकर आना है। मेरी बात समझे आप लोग। हम राजनीति पर अगर निर्भर होकर राजनीति करना चाहेंगे तब निश्चित रूप से इसको एज ए मिशन लेंगे तो हमको डर लगेगा। लेकिन अगर राजनीति पर हम डिपेंडेंट होकर नहीं राजनीति करेंगे, राजनीति हमारे को मिशन के रूप में लेना है, पर उसी पर आधार होकर अपने आप को जीवन को बढ़ाना है, तब हमको डर लगेगा। मैं ये मानता हूं कि प्रधानमंत्री जी कह रहे हैं, लगातार लाल किले की प्राचीर से उन्होंने कहा कि हम चाहते हैं कि कम से कम 1 लाख युवा देश के भविष्य के निर्माण के लिए राजनीति में आए। और मैं मानता हूं कि मेरी बहन भी उसमें से एक हो सकती है और इसमें कहीं कोई डरने की आवश्यकता नहीं है। अपनी पहचान संघर्ष के साथ बनाने की आवश्यकता है।
और मैं इसलिए अपने राजनीति में जो भी कार्यकर्ता है मैं उनको भी यही कहता हूं, जो बात से मैंने शुरुआत किया कि राजनीति भी क्रिकेट का वो पिच है जिसमें वही खिलाड़ी सफल होगा जो पिच पे सबसे अधिक समय बिताएगा। उसी के बैटिंग में वो फ्लुएंसी दिखेगी जो पिच पे सही रहकर पिच के नेचर को समझ के काम करेगा, वही सफल हो सकता है। इसलिए मैं अपने युवा साथियों से कहूंगा, शॉर्टकट मत देखना मेरे भाई कि आज आए हैं तो आज सफलता मिलेगी। पिच पे अगर आप जम के बैटिंग कर लिए तो राजनीति एक ऐसा पिच है जिसमें आपको कहते हैं ना स्लॉग ओवर्स में जो बैटिंग होती है, अगर पिच में बैट्समैन 10 ओवर पहले से बैटिंग कर रहा है तो नेचर समझ जाता है, तो स्लॉग ओवर्स में सबसे अच्छा बैटिंग करता है। क्या मेरी बहन जो क्रिकेट खेल रही है सहमत है ना? बैटिंग ऐसे होती है ना। मैं क्रिकेट का खिलाड़ी बहुत अच्छा नहीं हूं लेकिन क्रिकेट देखता बहुत हूं। सर आपको बहुत नॉलेज है सर क्रिकेट का। मैं ये कह रहा हूं कि इसलिए मेरी बहन अगर आने की इच्छा हो किसी की भी, तो ये हमेशा इस बात को मिशन लेके आइएगा कि मुझे किस उद्देश्य के साथ जाना है, मुझे क्या परिवर्तन करना है और मुझे अपनी पहचान एक सफल राजनीतिक के रूप में बनानी है, तो उसमें मुझे किस रास्ते चलकर वहां पहुंचना है। इसलिए उस रास्ते को तय कीजिए, अपने मिशन को अपने साथ रखिए और राजनीति में डिपेंडेंट होकर राजनीति नहीं करना, राजनीति को इंडिपेंडेंट होकर राजनीति करना है। तब कोई रास्ता आपको गलत और कंफ्यूजन नहीं करेगा। कई बार राजनीति की जो गलत प्रैक्टिसेज हैं वो इसलिए आ जाती हैं कि वो मजबूरी बन के हमारे सामने खड़ी होती है। तो अगर हम अपने जीवन में कोई मजबूरी नहीं पैदा होने देंगे तो राजनीति की दिशा आपको सफलता के लिए दी जाएगी। గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అని అప్పుడు ప్రగడభాలు వాళ్ళకిండు మీ నరేంద్ర మోడీ విశ్వగురు గారు. మరి అది కూడా ఒకసారి తెలుసుకోండి, పోయి ఇవన్నీ తెలుసుకున్నాకనే మీరు భారతదేశ పర్యటన పెట్టుకోండి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 95 రూపాయలకు పోయింది డాలర్ విలువ. ఇదా ప్రగతి? కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా, ఇటాలియన్ మైండ్ సెట్ తో ఉన్నారు అని చెప్పిన మీరు తెలంగాణలో చెప్పడం తప్పు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ. ఈ భారతదేశ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఇక్కడ భారతదేశ ప్రజలకు ఏం కావాలి, భారతదేశ ప్రజలు కష్టాలు తీరాలంటే ఏం చేస్తే కష్టాలు తీరుతో తెలిసినటువంటి మైండ్ సెట్ మా కాంగ్రెస్ నాయకులది. అది రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది. మీరు వచ్చి అధికారం ఛాన్సే లేదని చెప్తున్నారు. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు ఇక్కడ వచ్చింది అధికారం వాళ్ళ వల్లనే. వాళ్ళ మీద నమ్మకంతో తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు దోచుకోబడ్డటువంటి తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు. కాబట్టి నిన్న మీరు మాట్లాడిన మాటలకు ఈ రోజు నేను ఇచ్చేటువంటి ఈ రిప్లైకి మీరు డెఫినెట్ గా మీరు మళ్లీ వాస్తవాలతో రావాలని కోరుకుంటున్నాను. నేను అదే అంటున్నా, రామచంద్రరావు గారికి అయితే కంపల్సరీ యాక్టింగ్ చేయాల్సింది. ఆయన పూర్తించింది కాబట్టి ఆయనకు అజెండానే లేదు, జెండా ఎట్లా ఎగిరేస్తాడు? ఆయన అజెండానే నేను చెప్పిన సిరిసిల్ల 23లా, ఈ తెలంగాణలో కూడా ఎవరైనా గూగుల్లో 23లా సిరిసిల్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి కేటీఆర్ కి, 24లో బీజేపీకి ఎన్ని వచ్చాయి అదే సిరిసిల్లలో తెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది పెద్ద తేట తెల్లం అయిపోతుంది. వీళ్ళకి అజెండా ఏం లేదు, వీళ్ళ అజెండా ఒకటే ఫిక్సింగ్ చేసుకున్నట్టుగా ఉంటారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఏదన్నా నిజంగానే వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ధర్మపురి అరవింద్ అప్పుడప్పుడు వచ్చి బౌన్సర్లు వేస్తున్నాడు, వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే ఈ పౌరుషం మొత్తం ఆ 10 ఏళ్లలో చూపించేది కదా. 2014 నుంచి 23 దాకా దోసుకొని పోతుంటే ఎందుకు మరి ప్రేక్షక పాత్ర వహించారు? వీళ్ళకన్నా ముందే కదా కార్పొరేషన్లు పెట్టి ఇష్టానుసారంగా లోన్లు తెచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ సైడ్ పోయి కార్పొరేషన్ పెట్టి 10.5, 11% ఇంట్రెస్ట్ తెచ్చి రాష్ట్రాన్ని దోసుకుంది ఎవరైనా. ఇప్పుడు 4% విధి ట్రై చేస్తున్నాం మేము. మళ్ళీ లోన్స్ ని రీస్ట్రక్చరింగ్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో నెలకు జరుగుతున్నటువంటి కిస్తీలు కట్టలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో కదా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి అజెండా లేదు, ఏం లేదు, టైంపాస్ చేయాలి. ఈ విషయం పాపం నితిన్ నవీన్కి ఏం తెలుసు? ఆయనదేమో బీఆర్ మైండ్ సెట్,
ఆ బీఆర్ మైండ్ సెట్ వచ్చి ఈ సౌత్ ఇండియాలో ఏం మాట్లాడతారు? నిన్నగాక మనం తమిళనాడు ఏం జరిగిందో చూసింది కదా, కేరళలో ఏం జరిగిందో చూసింది కదా, ఏం మాట్లాడుతుందో ఆయనకు అర్థం కావట్లేదు. వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది? సీట్ తోటి ఓటు జరిగింది. ఫస్ట్ ఆ ఇంజన్ సంగతి ఏందో చూసుకోమని అప్పటికల్లా. ఎందుకంటే ఇట్లనే దేశాన్ని దోచుకుంటా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ప్రజలు ఏదో రోజు శిక్షిస్తారు. ఎవరు నిర్వహించినా నడవదు. వీళ్ళు 2014, 2019, 2024 మేనిఫెస్టోలో చర్చ పెట్టమని చెప్పండి బీజేపీ వాళ్ళను. ప్రతి రాష్ట్రంలో వచ్చి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మేనిఫెస్టోల గురించి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక్కటన్నా వాళ్ళు ఫుల్ఫిల్ చేసినా చూడండి. కేవలం గప్పాలు కొట్టడం, ముచ్చట చెప్పడమే తప్ప. నల్లధనం తెస్తా అని చెప్పి పోయి ఇదే సామాన్యునికి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని ఎందుకే లేకపోయారు? సరిపోలేదు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పరిస్థితి ఉంటే ఇంకెప్పుడు చేస్తారు? 150 రూపాయలు నా డాలర్. ఓకే, నమస్కారం. చలో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా నల్గొండ జిల్లాకు పైసా పని కూడా చేయలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందంటే బీఆర్ఎస్ వల్లేనని ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి ఏంటో అధికారులను అడిగి చూడండి, 3000 కార్యక్రమాల పేర్లు చెబుతారన్నారు. గతంలో ఎందరో సీనియర్లను తొక్కి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఘాటు వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఏమొచ్చింది నల్గొండ జిల్లాకు? కేవలం అధికారుల ప్రయాస, పోలీసుల భద్రత తప్ప, దానికైన ఖర్చు తప్ప నల్గొండ జిల్లాకు 1 రూపాయి వచ్చింది ఏం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి చేస్తున్న పర్యటనలు, అది నల్గొండ అయినా, అది ఇంకొకటైనా ఎక్కడికి పోయినా సరే. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది, ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది. నిజమే, నువ్వు నీ హెలికాప్టర్లో దిగి ఆంచి సభాస్థలికి పోయేటప్పటికీ అవతల నీ హెలికాప్టర్లో నుంచి నీకు కనపడ్డ ప్రతి అభివృద్ధి నల్గొండలో కేసీఆర్ ఇచ్చింది. నీవు వచ్చిన తర్వాత 1 రూపాయి నల్గొండ నియోజకానికి, పట్టణానికి కానీ, జిల్లాకు కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ వచ్చింది లేదు. నిన్న వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, పాపం ఆయన కూడా కేసీఆర్ మీదనే మాట్లాడిపోయింది. వీళ్ళిద్దరిని చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ని విమర్శించదు, తెలంగాణ కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులు హైదరాబాద్లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో హిడెన్ కెమెరాల నివారణకు అడ్వైజరీ జారీ చేశారు. 100కు పైగా షాపింగ్ మాల్స్, లాడ్జీలకు నోటీసులు పంపించారు. ట్రయల్ రూమ్స్, రెస్ట్ రూమ్స్లో గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. షాపింగ్ మాల్స్, లాడ్జీలలో కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జిని నియమించాలని తెలిపారు. హిడెన్ కెమెరాలను గుర్తించే డిటెక్షన్ డివైజులు ఉపయోగించాలని పోలీసులు సలహా ఇచ్చారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. అనుమానాస్పద పరికరాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగుల వెరిఫికేషన్, సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ఏడాది ఎల్నిలో ప్రభావం వల్ల ఆరుతడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించాలని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెలలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఏరువాక పౌర్ణమి రోజు రాష్ట్రంలో వ్యవసాయ ప్రారంభ దినమని మంత్రి తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం భరోసా ఇచ్చారు. రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ సంవత్సరం మంచి ఆరుతడి పంటలు, ఎందుకంటే ఎలినో ఉంది, ఆరుతడి పంటలు వేసుకొని అధికంగా దిగుబడి సాధించుకొని ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు. ఈ దేశానికి వెన్నెముకైన రైతులకు పూర్తిగా అండగా ఉంటామనేటువంటి మాట కూడా సందర్భంగా తెలియదు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి పురస్కరించుకొని సౌభాగ్యప్రదాయని వటసావిత్రి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. మర్రి చెట్టు వద్ద గణపతి గౌరీ పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకుల వేద మంత్రాల మధ్య వటసావిత్రి వ్రత ప్రత్యేకతను వివరించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు తాంబూలాలు అందిపుచ్చుకున్నారు. वेदांत दक्षिणान भाग श्रीनाग दक्षिणान भाग शांभुरीन भाग शांकरीन भाग शांतरपीन क्रियाहीनम शक्तिहीनम परमेश्वरा नारिकेल फलपंचाम निवेदयामि ओम प्राणाय स्वाहा मंगलयान भाग महेश्वरीन भाग मणिन भाग पुणसेज्ञान भाग श्री कार्तिक भाग महामातिलगु आ मुनियास्त्र विल्ली कार्य पूजसे हुयसे ते पूजा हवनं हृदयर मुनिगणस्तदा यक्षरक्षितकक्षसा सवास महितवैभव पापचयनाश एल्लवेळलयुल्लमुन विलस पाकेनान्नं प्रयच्छ वेणुपात्रनिरन्दानं वंशानां वंशवर्धनं यस्य प्रदानात् सकलं ममानुको सन्तु సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి కార్యాలయం దీక్షను ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జీతాల అప్గ్రేడేషన్ పీఆర్సీలు అమలు చేయట్లేదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించి పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. కోల్ ఇండియాలో చేయడం జరిగింది. దీన్ని సింగరేణి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయినప్పటికీ మేము సామరస్యంగా దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. 3 సంవత్సరాల పీఆర్పీని కూడా 22, 23, 23, 24, 24, 25 కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ సీఏలో పే చేశారు. మేము ఎన్నిసార్లు చేసినా ఈ యాజమాన్యం ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ మా నిరసన ఇలా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఐఐటి ఐఎంఎం ఫీ రియంబర్స్ కూడా మాకు అనుమతి చేయాలని చెప్పేసి ఫ్రీ ఎలక్ట్రిసిటీ కార్మికులు ఇచ్చడం మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము వేతనంలో చాలా నష్టపోతున్నాము. ప్రతి నెలలో దాదాపు 40,000 రూపాయలు జూనియర్ ఆఫీసర్స్ నష్టపోతున్నారు. నూతనంగా జాయిన్ అయ్యే ఆఫీసర్లు గేట్ క్వాలిఫై అయ్యి ఓల్ ఇండియాలో జాబ్ వచ్చినప్పటికీ సింగరేణి మన ఇంటి దగ్గర ఉంటుందని సింగరేణిలో జాయిన్ అయ్యారు. కాబట్టి వీళ్ళకు వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంత్రాలయం నుంచి వనపర్తి వెళ్తుండగా పెబ్బేరు సమీపంలో రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి డివైడర్పై బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 61 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తీసేందుకు తోటి ప్రయాణికులు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు రెస్క్యూ సిబ్బందితో కలిసి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కృషి చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓలపు నాగరాజు తన భార్య లక్ష్మిని హత్య చేసి అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంట్లో ఇద్దరు మృతి చెందిన స్థితిలో కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ మాదాస్ రాజ్ కుమార్, ఎస్ఐ సందీప్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దంపతుల మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. దంపతుల మృతితో నూకపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా
నైట్ గొడవ పడరా అమ్మారా మళ్ళీ పెట్టుకోలే హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రైవర్గా పనిచేసే రెహమాన్ ఇంటి ఆవరణలో ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి వల్లే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి భార్య షేక్ ఇస్మాయిల్ బి ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయోధ్య కానుకల నిధుల దుర్వినియోగంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేశారు. వేసవి సెలవుల తర్వాత విచారిస్తే ఆకాశమేమీ విరిగిపడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రామాలయం కానుకల దుర్వినియోగం ఆరోపణలపై సిబిఐ ఇతర ఏజెన్సీలతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇద్దరు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. అందువల్ల తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్పై జూలై 12, 17 తేదీల మధ్య విచారణ చేపడతామని పేర్కొంది. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనం 21వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. బహుళ అంతస్తుల భవనంలోని వారంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఏసీ యూనిట్లో పేలుడే అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. నోయిడా అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేరళలోని హార్బర్ పరప్పనంగడిలో పడవ ప్రమాదం జరిగింది. మలప్పురం జిల్లాలోని ఈ రేవు సమీపంలో తక్బీర్ అనే చేపల బోటు సముద్రంలో బోల్తాపడింది. చేపల వేటకి వెళ్లిన ఈ బోటు ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా సముద్రపు అలల ధాటికి కొట్టుకుపోయింది. బోటులో ఉన్న మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వీస్తున్న బలమైన గాలుల వల్ల సముద్రంలో భయానక వాతావరణం ఏర్పడింది. కోస్ట్ గార్డ్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు, ఇతర అధికారులు కలిసి ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టారు. బోట్లో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అందరినీ సురక్షితంగా రక్షించేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అన్నదాతల అవసరాలను అదునుగా చేసుకుని ఎరువుల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా, డీఏపీ బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తూ కర్షకులను నిలువునా ముంచుతున్నారు. ఫర్టిలైజర్స్ దుకాణాల్లో యూరియాతో పాటు ఇతర మందులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎరువుల పేరుతో దోపిడీ జరుగుతోంది. జిల్లాలోని కొందరు డీలర్లు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారు. బస్తా ధరను మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాగు సమయం సమీపించడంతో చేసేదేమీ లేక వ్యాపారులు అడిగినంత ఇచ్చుకుంటూ రైతులు నష్టపోతున్నారు. ఇదే అదునుగా చేసుకున్న కొందరు డీలర్లు రైతులకు అవసరం లేని ఇతర ఎరువులను కూడా అంటగడుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ ఇందల్వాయి జుక్కల్ ఎల్లారెడ్డి మండలాల్లో ఎరువుల దోపిడీ బహిరంగంగానే జరుగుతోంది. కొందరు రైతులు యాప్లో యూరియా బుకింగ్ చేసుకునేందుకు డీలర్ల వద్దకు వెళ్లగా ప్రతి 2 సంచులకు ఏదైనా ఒక గుళికల మందు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. డీఏపీ బస్తా ధర 1350 కాగా 1700కు విక్రయిస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. ఎరువుల పేరిట దోపిడీ జరుగుతున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మాకు కావాల్సిన డీఏపీ తెచ్చుకోవడానికి వెళ్తే ఎరువుల దుకాణంలో కనీసము 1700 నుంచి 2100 వరకు అమ్ముతూ ఉన్నారు. దానికి కనీస రసీదు కూడా ఇవ్వడం లేదు. ఏదో ఒక పేపర్ మీద రాసి బిల్ చిట్ ఇచ్చేస్తున్నారు, అంతేగాని దానికి ఒరిజినల్ రసీదు అనేది ఇవ్వడం లేదు. మరి ప్రభుత్వం దీనిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరో, మరి ప్రభుత్వం దీంట్లో దృష్టి సాధిస్తలేరు. అనేక రైతులు ఎరువులు ఎక్కువ ధరకు తీసుకొచ్చి అనేక నష్టపోతూ ఉన్నారు. 700 నుంచి కనీసము 800 వరకు ఒక్క బస్తకు రైతులు నష్టపోతూ ఉన్నారు. డిఏపి వచ్చేసి 1350కి ఇవ్వాల్సిన డిఏపి ఈరోజు 1800 నుంచి 2000 వరకు. అసలు దీని గురించి రేటు అడిగితే మా దగ్గర స్టాక్ లేదని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. 1350 దొరకాల్సిన ఎరువులు 2000 వరకు అంటే ఒక్క బస్తాకు 700 నష్టపోవాల్సి వస్తుంది. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతుల తరఫున మేము కోరుతున్నాం. ప్రభుత్వం వైఖరి చూస్తుంటే రైతులకు చాలా అన్యాయపరుస్తుంది. ఎందుకంటే మొదలైతే వర్షాలు తక్కువగా ఉండడం వల్ల విత్తనాలు భారీగా పెరిగిపోయినాయి. మళ్ళీ అలాగే ఎరువులు విషయానికి వస్తే డిఏపి ధర ఈరోజు 1700-1800 పలుకుతున్నారు. అయినా కూడా రైతు డబ్బులు తీసుకొని వెళ్తే కూడా లేవని చెప్తున్నారు. ఈరోజు యూరియాకి వస్తే యూరియా చెప్పుల లైన్లో ఉంచాలి పడుతున్నది. యూరియా 350-360 బస్తా అమ్ముతున్నారు, అయినా కూడా లేవని చెప్తున్నారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ధరకు మించి అమ్ముతున్న వ్యాపారులపై రైతులు నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఎరువులకు గరిష్ట ధర కంటే అదనంగా వసూలు చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మా దృష్టికి వచ్చినటువంటి ఈ లింకులకు సంబంధించి కానీ లేదా రేటు ఎక్కువ అమ్ముతున్నారని ఏమైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అట్టి డీలర్ల పైన లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం ఖచ్చితంగా మా శాఖ అనేది చర్యలు తీసుకుంటుంది. మేము ఎక్కడెక్కడైనా ఇలాంటి పరిస్థితులు రైతులకు ఎదురైనట్లయితే తప్పకుండా వారు మా దృష్టికి తీసుకురావచ్చును. ఇప్పటికీ మన జిల్లాలో కూడా యూరియా సేల్స్, యూరియా స్టాక్స్ అనేవి ప్రతి పిఏసిఎస్లలో కూడా విరివిగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎప్పుడు దీనికి సంబంధించి బులెటిన్ అనేది మనము రిలీజ్ చేస్తున్నాము. దయచేసి రైతు మహాశయులకు గ్రామాల్లో కానీ కుగ్రామాలలో కానీ ఈ యూరియా కానీ ఇతర ఎరువులు ఏమైనా రేట్ ఎక్కువ అమ్మడము అలాంటివి మీ దగ్గర ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా సంబంధిత వ్యవసాయ అధికారికి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేదా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి కానీ తెలియపరిచినట్లయితే వారి మీద ఖచ్చితంగా లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పంట సాగుల్లో అత్యంత కీలకమైన యూరియాను అధిక ధరలకు విక్రయించడంతో వేరే మార్గం లేక కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి వచ్చిన నిరుద్యోగ జేఏసీ నేత అస్మా షేక్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకం కోసం నోటిఫికేషన్ను 5 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. నియామకం కోసం విడుదల చేసే నోటిఫికేషన్లో 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ ముట్టడి పిలుపు నేపథ్యంలో డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి వచ్చిన నిరుద్యోగ జేఏసీ నేత అస్మా షేక్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ నియామకం కోసం నోటిఫికేషన్ను 5 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. నియామకం కోసం విడుదల చేసే నోటిఫికేషన్లో 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ ముట్టడి పిలుపు నేపథ్యంలో డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదిలాబాద్లోని పలు ప్రాంతాల్లో సందర్శించి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రంతో పాటు వివరాలు నమోదు చేసి బిఎల్ఓలకు ఇవ్వాలని కోరారు. అందరూ జూలై 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించాలని కలెక్టర్ రాజర్షి షా విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ సందర్భంగా కూడా మళ్ళీ మా బిఏలో ఎన్యూమరేషన్ ఫార్మ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 2 జతలు 2 ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. మీరు 2002 జాబితాతో లింక్ చేయాలి. సో దాంట్లో అదే అడుగుతున్నాము, 2002 జాబితాలో మీ పేరు ఉందా? ఒకవేళ మీ పేరు లేదంటే 2002 జాబితాతో మీ బంధువులు, మీ తల్లి గాని తండ్రి గాని మీ గ్రాండ్ ఫాదర్ గాని గ్రాండ్ మదర్ గాని వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంట్రీ చేయాలి. తర్వాత ఇప్పుడు మీ ఏవైతే వివరాలు ఉన్నాయో ఇప్పటికి ఏవైతే వివరాలు ఉన్నాయో అది ఎంట్రీ చేయాలి. అవి ఎంట్రీ చేసి మళ్ళీ సంతకం పెట్టి మీ బిఏలోకి ఇవ్వాలి. ఒక ఫోటో కూడా పేస్ట్ చేసి ఇవ్వండి. 24 జూలై వరకు, 25 జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 24 జూలై వరకు ఈ కార్యక్రమం అవుతాయి. సో దాంట్లో అందరూ కూడా సహకరించాలి. తండ్రితో పాటు క్రికెట్ మ్యాచ్లు చూసిన చిన్నోడు ఆ ఆటనే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు. తండ్రికి క్రికెట్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ యువకుడికి సైతం ఆటే ప్రాణం. ఖాళీ సమయం దొరికిందంటే చాలు ఎండ వాన లెక్క చేయక క్రికెట్ ఆటలో మునిగిపోయేవాడు. ఓడినా గెలిచినా క్రికెట్ తప్ప మరో రంగాన్ని ఎంచుకోనని మొండిపట్టు పట్టడంతో తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఇంతలో కాలం పరీక్ష పెడుతూ తండ్రిని దూరం చేసిన తల్లి అండ మామ సహకారంతో అంచెలంచెలుగా ఎదిగాడు. జిల్లా స్థాయి టోర్నమెంట్లలో సత్తా చాటుతూ ప్రతిష్టాత్మక TG20కి ఎంపికయ్యాడు గుడెల్లి జశ్వంత్. ఈ సందర్భంగా జశ్వంత్ ఇష్టాలు, పడ్డ కష్టాలు, ఎదుగుదలకు చేసిన కృషిపై అతని తల్లితో ముఖాముఖి. పల్లెటూరి నుంచి మొదలైన ఓ యువ క్రికెటర్ కళ కష్టాలు, కుటుంబ త్యాగాలను దాటుకుంటూ తెలంగాణ క్రికెట్ వేదికపై ప్రత్యేకంగా నిలిచింది. HCA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న TG20లో నాగర్ కర్నూలు జిల్లా తాడూరుకు చెందిన గుడెల్లి జశ్వంత్ ఎంపికయ్యాడు. గుడెల్లి జశ్వంత్ విజయం వెనుక అతని తల్లి పడ్డ కష్టాలేంటి, చేసిన త్యాగాలేంటి, వారి ఆర్థిక నేపథ్యం ఏంటో వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుందాం. మీ అబ్బాయికి క్రికెట్ మీద అంటే ఇష్టం ఎప్పటి నుంచి పెరిగింది? చిన్నప్పుడు ఒక 4 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి మొదలైంది సార్. క్రికెట్ అంటే ఇష్టపడేటోడు. ఇట్లకెళ్ళి గల్లీలల్లో చిన్నగా బ్యాట్లతోనూ ప్రాక్టీస్ చేసేటోడు. సెలవులు ఉన్నప్పుడు కానీ ఎండ వచ్చినా వాన వచ్చినా ఎప్పుడు క్రికెట్ మీదనే దాస ఉంటుండేది సార్. మీ అబ్బాయి కోసం అంటే మీరు బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫీజులు కట్టడానికి కానీ దేనికన్నా అట్లా ఉన్నాయి సార్. ఇంకా ప్రైవేట్లోనన్నా వేస్తే కొంచెం బాబు క్రికెట్ బంద్ చేస్తాడని మేము అనుకున్నాం సార్. అయినా అందులో కూడా బాబు బంద్ చేయలేదు. ఇంకా నాకు చదువు కన్నా క్రికెటే ముఖ్యం అని అన్నాడు సార్. ఇంకా ఎంత ఇబ్బంది అయినా అట్లే ఫీజులు కట్టుకుంటూ అట్లే ఉంటున్నాం సార్.
ఇప్పుడు మీ అబ్బాయి అంటే ఏమేమి మ్యాచ్లు ఆడినంటే ఇక్కడ ఇంకేమైనా గుర్తుందా అంటే మీరు ఏమైనా మ్యాచ్లకు వెళ్ళిరా? నేనైతే ఇంత ముందుకు ఇక్కడ ఏ మ్యాచ్లకు వెళ్ళలేదు సార్. వనపర్తిలో మ్యాచ్లు పెడితే అక్కడ వెళ్ళిండు, హైదరాబాద్లో మ్యాచ్లు పెడితే అక్కడ వెళ్ళిండు. మామూలుగా ఇక్కడ నాగర్ కర్నూలు మ్యాచ్లు పెడితే అన్నిట్లకు పోయి మంచిగా వచ్చినమ్మా నేను మంచిగా గెలిచినని సంతోషపడేటోళ్ళు సార్. ఇక్కడ సార్ వాళ్ళు మొత్తం మహబూబ్ నగర్ సార్ వాళ్ళు ఇట్లా అక్కడ మ్యాచ్లకు వెళ్ళి చూసి జశ్వంత్ మంచిగా ఆడుతున్నాడని అక్కడ చూసి సార్ వాళ్ళు. మీ అబ్బాయికి ఆటకు కానీ అంటే మీకు కానీ ఇంకేమైనా సహాయం చేశారు? మహబూబ్ నగర్లో రాజశేఖర్ సార్ గారు, సురేష్ సార్ గారు అక్కడ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ జాయిన్ చేసినాక ఏం కాదమ్మా ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉంది, బాబు అన్నిట్లో మంచిగా ఆడుతున్నాడు, ముందుకు రాగలడు, ఎంత ఆడినా అన్నీ మేము భరిస్తాము, ఇక్కడ జాయిన్ చేయి అని అంటే అక్కడ జాయిన్ చేసినాను సార్. ఇంకా రాజశేఖర్ సార్, సురేష్ సార్ గారే సాయం చేసి అక్కడ హెల్ప్ చేసారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీ అబ్బాయి అంటే ఈ చదువును క్రికెట్ రెండింటిని ఎట్లా మేనేజ్ చేసుకున్నాము అంటే ఎట్లా ఆట స్కూల్కి ఎప్పుడు పోయేది, ఎట్లా ఎప్పుడు చదువుకుంది? పొద్దున 4ంటికే లేచేది సార్. ఇంత నిద్ర సరిగా పోకుండా ఎందుకు నాన్న అంటే నాకు ఇదంటే ఇష్టం అమ్మా, నాకు నిద్ర ముఖ్యం కాదు, తిండి ముఖ్యం కాదు, నేను ఎంతసేపు ఉన్నా నన్ను క్రికెట్కు పంపిస్తే స్టడీ మీద కూడా నేను దాస పెడతా, అక్కడ స్టడీ ఇక్కడ క్రికెట్ రెండు చూసుకుంటూ ఎంత ఇబ్బంది అయినా నేను ముందుకెళ్తా అని చెప్పినాడు సార్ నాకు. మీ అబ్బాయి TG20కి సెలెక్ట్ అయింది అమ్మ, అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? TG20 ఇంకా గెలిచి ఇంకా మంచిగా ఆడాలి, ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఐపీఎల్లో ఆడి ఇంకా మంచిగా గెలవాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు మీ అబ్బాయి మారుమూల పల్లె స్థాయి నుంచి అంటే TG20 వరకు వెళ్ళింది కదా, మీ అబ్బాయి లాగానే ఇంకా అంటే ఇట్లా పిల్లలు ఎవరన్నా క్రికెట్ ఆడాలనుకున్న వాళ్ళ తల్లిదండ్రులకి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు? సార్ పిల్లలకు ఏ గేమ్లో ఎవరికి నచ్చింది వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఎవరైనా అమ్మ నాన్నలు వాళ్ళకు నచ్చిన దానికి వాళ్ళకు మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మన ఇబ్బందులు మన పిల్లలకు చెప్పొద్దు. వాళ్ళ ఏ గేమ్లో వాళ్ళకు ఏది నచ్చుతుందో దానికే అందరు సపోర్ట్ చేయాలి అమ్మ నాన్నలని కోరుకుంటున్నాను సార్ నేను. అంటే మీ అబ్బాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జస్సు ఇట్లే ఇంకా ఆడుకుంటూ IP20 అన్నీ మంచిగా రావాలని కోరుకుంటున్నాను నాన్న. ఇంకా ఇప్పుడు ఊర్లో అందరూ చెప్తుంటే నాకు బాబు గురించి జశ్వంత్ గురించి గొప్పగా చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది సార్. జశ్వంత్ టీవీలో ఆడుతున్నాడని ముసలు కానీ ఇంటి పక్కల ఊర్లో పిల్లలు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. సో అందరు సంతోషపడుతున్నారు సార్. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు ఉంటే కూడా చాలా సంతోషపడేవారు. వాళ్ళ నాన్నగారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం సార్. TG20లో అవకాశం అనేది జశ్వంత్ క్రికెట్ ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే. కుటుంబ త్యాగాలు, తను పడిన కష్టాలను గుర్తుంచుకొని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లి, గ్రామస్తులు అంటే అందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.